జానకి ఈ టైంలో కాల్ చేస్తుంది. హలో జానకి. హలో రాఘవ, ఎక్కడున్నావు? ఇంకెక్కడుంటా జానకి, ఇంట్లోనే ఉంటా కదా. ఇంతకీ నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను ఇంటి పైన ఉన్నా, ఒకసారి పైకి రా. ఈ టైంలో ఇంటి పైన ఏం చేస్తున్నావు ఒక్కదానివి? పైగా నేను వచ్చి ఏం చేయాలి పైన? ఇద్దరం కలిసి చెమ్మచెక్కలు ఆడుకుందాం, పైకి రా. నువ్వు నీ కుళ్ళు జోకులు. సర్లే వస్తున్నా. ఏమేం జానకి, ఇంత నైట్ పైన ఒక్కదానివి ఏం చేస్తున్నావు? నన్ను ఎందుకు రమ్మన్నావు? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రాఘవ. థ్యాంక్ యూ సో మచ్ జానకి. కానీ తెలుసు కదా నాకు ఇలా కేక్ కటింగ్స్ లాంటివి ఏమి ఇష్టం ఉన్నావని చెప్పి. ఇప్పుడు ఎందుకు ఇదంతా? బర్త్డే రోజు కేక్ కట్ చేయకుండా ఇంకెప్పుడు కేక్ కట్ చేస్తారు పిల్లగా? ఏమో ఇక నాకు చిన్నప్పటి నుంచి కేక్ కటింగ్స్ సెలబ్రేషన్స్ ఏవి అలవాట్లేవు. మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త అలవాట్లు ఎందుకు అని అంతే. కొత్త కొత్త వాళ్ళు లైఫ్లోకి వచ్చినప్పుడు కొత్త అలవాట్లు కూడా చేసుకోవాలి. ఇప్పటి నుంచి నేను ఉన్నా కదా, ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అబ్బో. చిన్న బుజ్జావా? నానా అక్క ఇంత లేదు, ఎడిపోయిందిరా? అక్క నా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ తో పైన ఫోన్ మాట్లాడుతున్నట్టుంది. ఈ పైన ఫోన్ మాట్లాడాడు, చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు? తెలిసిందే కదా నాన్న, అక్క వాళ్ళ ఫ్రెండ్స్ తో గంటలు గంటలు ఫోన్ మాట్లాడుతుందని. పైన రా అని అక్కడ కిందికి రమ్మనిపో, కిందికి వచ్చినాక మాట్లాడదన్న విషయం ఉంటే. సరే నాన్న. అక్క పైన ఏం చేస్తున్నారా? కింద నాన్న అడుగుతున్నాడు. చెల్లె, ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తున్నావే? రాఘవది బర్త్డే కదా, కేక్ కట్ చేపిస్తున్నా. అవునా అనే అక్క, ఇంట్లో వంట చేసి వచ్చేసరికి టైం అయింది. హ్యాపీ బర్త్డే రాఘవ. థ్యాంక్ యూ. అవునే చెల్లె, నాన్నకి ఏం చెప్పినావు మరి? ఏం లేదు అక్క, పైన ఫ్రెండ్స్ తో ఫోన్ మాట్లాడుతున్నావు అని చెప్పొచ్చిన. సరే చెల్లె, ఈ కేక్ అక్కడ పెట్టేసి ముగ్గురం కలిసి ఫోటో దిగుదాం.